హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా, టేస్టీగా, జ్యూసీగా ఉండే రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దామండి. పండగ ఏదైనా సరే హడావుడి పడకుండా జస్ట్ 10 నిమిషాల్లో టేస్టీగా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. అలానే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసేయచ్చు. ఫస్ట్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యినైతే తీసుకొని కరిగించుకుంటున్నానండి. ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత దీంట్లో ఒక 10 వరకు జీడిపప్పులు, అలానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న బాదం పలుకులను కూడాను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఇవి దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. చూడండి, ఇక్కడ నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వాడానండి. ప్రసాదం కింద ఇలా స్వచ్ఛమైన నెయ్యి చేసుకొని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు బాదాము, జీడిపప్పు కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కిస్మిస్ కూడాను వేసేసుకొని ఇవన్నీ కూడాను మంచి కలర్కి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెయ్యి సరిపోతుంది అంటే ఓకే అండి, లేకపోతే మరొక స్పూన్ వేసుకొని 1 కప్పు వరకు బొంబే రవ్వ వేసుకోండి. ఉప్మా చేస్తాం కదా, వైట్ రవ్వ, అది వేసుకొని లో ఫ్లేమ్లో ఇది మంచి సువాసన వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. మరొక స్టవ్ పైన 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ అండి. వంట రాని వాళ్ళైనా సరే ఈ మెజర్మెంట్తో చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మరిగించుకుందాము. రవ్వ అయితే చూడండి కలర్ చేంజ్ అయింది, కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ని మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉందాము. లాస్ట్లో మొత్తం వాటర్ని వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నాము అంటే రవ్వ చక్కగా ఉడుకుతుందండి. దగ్గరగా అవ్వడం మనం చూస్తూ ఉండొచ్చు. చూడండి, 2 నిమిషాల్లోనే ఈ రవ్వ మొత్తం చక్కగా ఉడికిపోయి దగ్గరగా అవుతుంది. ఎందుకంటే మనం వాటర్ని ఆల్రెడీ మరిగించుకొని ఉండడం వల్ల రవ్వ చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా జారుగా చక్కగా ఉన్నప్పుడు నేను జనరల్గా అయితే రవ్వ కేసరి అంటే షుగర్ వాడతారు కదా, నేను హెల్తీగా ఉండడానికి మరి కాస్త టేస్ట్ రావడానికి బెల్లం వాడుతున్నానండి. ఇక్కడ 1 కప్పు రవ్వకి 1.5 కప్పు వరకు బెల్లం తరుగుని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు చక్కగా బెల్లం అనేది రవ్వతో పాటు కలిసిపోతుంది, కరిగిపోయి. లేదా మీరు బెల్లాన్ని సిరప్ లాగా చేసుకొని అయినా వేసేసుకోవచ్చు. బెల్లం మొత్తం అయితే కరిగిపోయి చక్కగా మనకి కావాల్సిన టెక్చర్లోకి వచ్చింది, జారుగా బాగుంది కదా. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నెయ్యి వేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకున్నాము అండి. ఈ స్వీట్ అయితే వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చండి. పండగ ఏదైనా సరే చక్కగా చేసేసుకోవచ్చు. ముందు ముందు అన్నీ పండగలే కదా, ఎక్కువ టైం ఉండదు ప్రసాదాలు చేయడానికి. అలాంటప్పుడు ఒక ప్రసాదం కింద ఇలా జస్ట్ 10 నిమిషాల్లో చేసి పెట్టుకోవచ్చు టేస్టీగా. స్టవ్ని దించే ముందు 4 యాలకులని పైన ఉన్న తొక్కు తీసేసి లోన గింజల్ని వేసేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో ముందుగానే డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పైనుంచి ఇలా రవ్వ కేసరిని వేసేసుకున్నాము అంటే మనము దీన్ని డీమౌల్డ్ చేసేటప్పుడు చూడ్డానికి కూడాను చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు తినే ముందు దీనిపైనుంచి కాస్త నెయ్యి వేసేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. మనం దీంట్లో ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడాను వాడలేదు కదా, న్యాచురల్గా హెల్తీగా బెల్లం వాడాము. టేస్ట్ వైజ్ బాగుంటుంది, అలానే కలర్ కూడాను గోల్డెన్ కలర్లో సూపర్గా ఉంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.